అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 623వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చించుకుందాము. మనం మామూలుగా ధార్మిక జగత్తులో ముఖ్యంగా హైందవులు అంటే హిందూ ధర్మానికి చెందినటువంటి వారు 4 విషయాల మీద పరిపూర్ణ విశ్వాసం ఉందండి. 4 స్టేట్మెంట్స్ మేము ముందు చెప్తాను. నేను వీటి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఏ ఒక్కరూ కూడా ఇది మేము ఈ యొక్క ఈ మాటలు మేము విశ్వసించటం లేదు అని ఎవరు చెప్పరండి. ఏమిటండి ఆ 4? ఇప్పటికే నేను చాలాసార్లు చర్చించాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే సోదర భావము, యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకము, వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక సంకల్పం తీసుకోండి, ఒక బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఈ ఒక్క సంకల్పం చేయండి. దీనిని ఆచరణలో పెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? ఆచరణలో పెట్టడానికి ఏదైనా చేస్తున్నామా? చేస్తే ఏమిటి ఆ విధానం ఏమిటి? నిజంగా ఈ మనసా వాచ కర్మణ సర్వమానవ సోదర భావము అంటే ఒక తండ్రి పిల్లలం అన్నట్టు ఆ విధంగా ఉంటున్నామా? వసుదైవ కుటుంబకం అంటే భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు. ఆ సంస్కృతిని మనం ఆచరిస్తున్నామా? లేకుంటే కేవలము ఈ విధంగా పలకటమే మనకి దానివల్ల సరిపోతుంది, ఆచరణలో పెట్టక్కర్లేదు, ఆ విధంగా ఆచరణలో పెట్టక్కర్లేదు అని ఏదైనా శాస్త్రం చెప్పిందా? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రతిదాన్ని తేలికగా కొట్టి పారేస్తుంటే ఎక్కడికి వెళతామని చెప్పండి? ఏదైనా మనం సత్య మార్గంలో సత్యయుగంలో వెళతాం, మళ్ళీ అసత్య మార్గంలో ఎక్కడికి వెళతాం? మళ్ళీ మనం కలియుగంలోకి వెళతాం. అర్థమైందండి? ఇప్పుడు మనం నమ్ముతున్న మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. ప్రపంచంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మరి దాన్ని సుఖాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని కొరకు ఏదైనా ఫార్ములాని కనిపెట్టి దాని ప్రకారంగా మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి కదా. అర్థం చేసుకోండి. ధార్మిక జగత్తులో దీనికి ఎటువంటి సమాధానం లేదు. కేవలం ఆధ్యాత్మిక జగత్తులోనే ప్రతి పదానికి మనకి సాక్ష్యం ఉందని గుర్తుపెట్టుకోండి. పితాహమస్య జగతః అన్నాడు. నేను విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రిని, తల్లిని కూడా అంటాడు. పితాహమస్య జగతః మాత అంటాడు అక్కడ. అంటే తల్లి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి అని మనం పాడుకుంటున్నాం కదా. త్వమేవ మాతాచ పితా త్వమేవ. అర్జునుడు ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఏమంటున్నారు? 11:43 విశ్వరూప దర్శన యోగంలో 43వ శ్లోకము. పితాసి లోకస్య చరాచరస్య. ఈ చరాచర జగత్తుకి ఒకే ఒక తండ్రి. చరాచర జగత్ అంటే ఏంటి? 850 కోట్ల మంది మనుషులకు ఒకే ఒక తండ్రి. అప్పుడే కదా సర్వమానవ సౌభ్రాతృత్వం అని వస్తుంది. అర్థమైందండి? లోకా సమస్త సర్వే జనాః ఇవన్నీ ఆ ఒక్క ఫార్ములా నుంచి బయటకు వచ్చింది. అంటే దీని మూల జ్ఞానం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఏమిటి? ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపములో ఆత్మ, అవినాశి ఆత్మ, జడ చైతన్యము, శరీరము జడము, ఆత్మ చైతన్యము. ఈ చైతన్యమైనటువంటి ఆత్మ జడమైనటువంటి వినాశి శరీరానికి యజమాని. ఈ విధంగా కాలచక్రంలో అనేక జన్మలు మనం తీసుకుంటాం. ఒక శరీరాన్ని విడిచిపెడతాం, ఇంకో శరీరాన్ని తీసుకుంటాం, విడిచిపెడతాం, తీసుకుంటాం. ఈ విధంగా కాలచక్రం నడుస్తోంది. ఇందులో ఎక్కడ సత్యం ఉంది చెప్పండి? ఇల్లాజికల్గా ఏమైనా ఉందా? భగవద్గీతలో చెప్పని విషయం ఏమైనా చెప్పుకుంటున్నామా? భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కూడా చెప్పాను కదా. మన సంస్కారాలే మనకు కూడా వస్తాయన్నాడు. శరీరం మనకు కూడా రాదు. మన ముందే మన బంధువులు కాల్చి పారేస్తున్నారు.
అర్థమైంది. మళ్ళీ ఇక్కడ మీరు 7:3, 7:19 తెలుసుకోండి. సమహాత్మ సుదుర్లభ. అటువంటి ఈ విధంగా సత్యమైన విషయాల్ని ఆ విధంగా ఆకలింపు చేసుకొని జీవితంలో అనుభవం చేసేవాళ్ళు సమహాత్మ సుదుర్లభ, అతి కష్టంగా దొరుకుతాడంట. మరి అక్కడ 7:3లో ఏం చెప్పాడు? మాం వేత్తి తత్వతః. తత్వము ఆధారంగా అంటే తర్కము ఆధారంగా, సత్యము ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా నన్ను గుర్తించిన వాళ్ళు, నా వాస్తవిక స్వరూపాన్ని నేను ఎలాగున్నానో అలాగా నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఆ విధంగా గుర్తించిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే. మరి ఆ కొద్ది మందిలోకి రావాలి అన్న ఆలోచన మనకు కలగాలి కదండి. ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే ఈ విషయాల యొక్క చర్చ, దీని యొక్క ఆ విధంగా జ్ఞానం ఆధారంగా మనం పరివర్తన చెందుతాము. ఆ విధంగా ఈ 4 మాటలు కూడా సత్యము అని ఎక్కడ అర్థమవుతుంది? ధార్మిక కోణంలో కేవలం పలకడానికి మాత్రమే మనం వాడుకుంటున్నాం, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాము. ఇది తీవ్రమైన విషయము, తిరస్కరించలేని విషయము, గంభీరమైన విషయము. ఈ విషయాన్ని మనం తేలికగా తీసుకుంటే, బుద్ధినేత్రాన్ని తెరుచుకోకుండా అంధవిశ్వాసంలోని జీవితాన్ని కొనసాగిస్తే మనకి ఎటువంటి ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి పురోగతి ఉండదు. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. మనం కఠోపనిషత్తు 1, 3, 2 1వ అధ్యాయము 3వ వల్లి 2వ మంత్రాన్ని ఈ ఎపిసోడ్తో మనం పూర్తి చేసుకుంటున్నామండి. చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏమిటి ముఖ్యంగా చెప్పింది అంటే, అక్కడ సేతు అన్నాడు. సేతు అంటే ఒక వంతెన, ఒక బ్రిడ్జ్ అన్నాడు. ఈ వైపున సంసార సాగరము అంటే దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, గొడవలు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ ఒడ్డున. ఆ ఒడ్డున పరమశాంతి. మధ్యలో సేతు అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము. సేతు అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే మిమ్మల్ని సంసార సాగరం నుండి పరమశాంతి వైపు తీసుకొని వెళుతుంది. సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలని ప్రసాదిస్తుంది. భగవాను వాచ. ఇదే ఉపనిషత్తులు కూడా ఇదే మార్గం మనకి తీసుకొని వెళుతున్నాయి. ఇప్పుడు దీన్ని సమర్థించే కొన్ని గీతా శ్లోకాలు, ఉపనిషత్తు మంత్రాలు తీసుకొని వస్తాను మీ దృష్టికండి. దానితో మనము ఈ యొక్క మంత్రాన్ని పూర్తి చేసుకొని తదుపరి మంత్రంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. అర్థమైందండి. ఇప్పుడు గీతా మద్దతు శ్లోకాలు చూడండి. ఇందులో ముఖ్యమైన 3 పదాలు చర్చించుకున్నాం చూసారా. ఒకటి సేతువు అన్నాడు, రెండవది అక్షర బ్రహ్మ అన్నాడు. అక్షర బ్రహ్మ. తర్వాత ఏమన్నాడు? మూడవది ఏమన్నాడు? అభయము అన్నాడు. భయం లేని స్థితి అనమాట. నిరంతరము శాంతి, పరమాత్మ తోడును అనుభవం చేస్తావు. కేవలం మీరు భగవంతుడు చెప్పేది ఒక్కటండి. నీవు ఒరిజినల్, నీ యొక్క ఐడెంటిటీ, ఒరిజినల్ ఐడెంటిటీ నువ్వు స్థూలమైన వినాశీ శరీరము కాదు. రక్తము, చర్మము, మాంసము, ఎముకలతో చేసినటువంటి ఇది బొమ్మ. ఇది కేవలము ఆ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే ఇది పనికొస్తుంది. తర్వాత ఎందుకు పనికిరాదు, కాల్చి పారేస్తారు. కొన్ని గంటల్లోనే తీసి పారేస్తారు. అర్థమైందండి. అందువల్ల దాని మీద ఆధారపడకుండా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందండి అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మనం గీతా మద్దతు శ్లోకాలు కొన్ని తెలుసుకుందామండి. అదేవిధంగా ఇక్కడ యజ్ఞం గురించి చెప్పాడండి. అర్థమైందండి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అనమాట. యజ్ఞం గురించి కూడా కొన్ని శ్లోకాలు గీతలో ఉన్నాయి. ఇక్కడ యజ్ఞం గురించి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఈజానానాం అన్నాడు. యజ్ఞ యాగాదులు అన్నాడు. చూసారా, యజ్ఞాల యొక్క ఇందులో కూడా ప్రస్తావన కూడా మనకి భగవద్గీతలో వచ్చింది. అదేవిధంగా ఉపనిషత్తు మంత్రాల్లో కూడా వచ్చింది. యజ్ఞాలను మనం బాహ్య యజ్ఞాలు చేస్తున్నాం. దానివల్ల అది ఎంతవరకు మన జీవితాన్ని ఉద్ధరిస్తుందో అది కూడా మనం పరిశీలిద్దాం. ఇప్పుడు గీతా మద్దతు మంత్రాల్లో ముందుగా నేను 2వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము, మొత్తం అందులో 72 శ్లోకాలు ఉంటాయి. అందులో 72వ శ్లోకం దయచేసి మీరు పుస్తకం ఉంటే రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అన్నాడు. ఇక్కడ బ్రాహ్మీ స్థితి అంటున్నాడు. అర్థమైందండి. బ్రాహ్మీ స్థితి, బ్రహ్మజ్ఞానం అంటాడు. ఇక్కడ బ్రహ్మ మహాతత్వం అంటాడు. మళ్ళీ పరబ్రహ్మ స్వరూపం అంటాడు. మళ్ళీ ఏమంటాడు? ఆత్మ, బ్రహ్మ, ఆత్మ. బ్రాహ్మీ స్థితి ఆత్మ కూడా. అంతిమ స్థితిలో నువ్వు ఆత్మిక స్థితిలోకి రావాలి. అప్పుడే నీవు ఈ యొక్క
ఈ వంతెన దాటగలుగుతావు, ఇటువైపు రాగలుగుతావు, లేకపోతే ఇటువైపే ఉంటావు. అంటే ఎప్పుడు సత్య త్రేతాయుగాలు నీకు నాలెడ్జే లేదు, స్వర్గం యొక్క జ్ఞానమే లేదు నీకు, కేవలం ద్వాపర కలియుగాల్లో తిరుగుతూ ఉంటావు, ఇటేపు రావు. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏమంటాడు, బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడానికి, బ్రహ్మానందాన్ని పొందాలి అంటే ఏమంటున్నాడు, ఈ శరీరం మీద మోహాన్ని విడిచిపెట్టమంటున్నాడు. వినండి జాగ్రత్తగా. ఓ అర్జున, ఇదే బ్రాహ్మీ స్థితి, దీనిని పొందినవాడు ఇక మోహపడడు. ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం బాగా ఆత్మ అనుభూతి జరిగింది, ఆత్మని అనుభవం చేసుకుంటూ పరమాత్మతో మీ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా, బుద్ధి ద్వారా, మనసు ద్వారా సంబంధాన్ని జోడించి ఆ యొక్క పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మనలో ప్రవహింపజేసుకునే స్థితి వరకు మీరు అర్థం చేసుకోగలిగితే, అనుభవం చేయగలిగితే, అప్పుడు మీకు దేహం మీద మోహం పూర్తిగా పోతుంది అంటున్నాడు. ఈ స్థితిలో అంత్యకాలం వరకు నిలిచిన వాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇప్పుడు అంత్యకాలం అంటే ఎవరికైనా తెలుసునా చెప్పండి? అంత్యకాలం ఎప్పుడు వస్తుందో తెలుసునా ఎవరికైనా? ఉన్న పడంగా వెళ్ళిపోతాడు. ఉన్న పడంగా ఎవరు అడిగినా రాత్రి బాగానే ఉన్నాడంటే రాత్రి గుండెపోటు వచ్చి పోయాడంట, లేదా యాక్సిడెంట్ అయింది పోయాడంట, భూకంపం వచ్చింది పోయాడంట, లేదా బాంబులు పెట్టారు పోయాడంట. ఎంత విచిత్రంగా కొన్ని ఉన్నట్టుండి మా దగ్గర ఎక్కడ హీలియం బెలూన్, హైడ్రోజన్ బెలూన్ నుంచి ఒక ఆయన చనిపోయాడు. అర్థమైంది? ఇలా జరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేశారా? మోస్ట్ హెయిర్ అండ్ హెల్తీగా ఉన్న మనిషి హార్డ్లీ ఈజ్ 50 years ఎంతో. అర్థమైందండి? ఎంతో మంచి సేవాధారి. అలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అచానక్ అంటాడు హిందీలో. అచానక్ అంటే ఉన్న పళంగా, ఎటువంటి నోటీసు రాదు. అమెరికా ప్రెసిడెంట్ కూడా నోటీసు రాదు. మనం సాధారణ మనుషులకు ఎందుకు వస్తుంది? తర్వాత 4:36 అండి. ఎంత పనికిరాని వాడైనా, ఎంత పాప కర్మలు చేసి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట అటువంటి పాపాత్మ అయినా కూడా భగవంతుని చేయి పట్టుకుంటే, ఈ సేతువు దాటేసి, ఈ సేతువు అంటే ఆత్మజ్ఞానం పట్టుకుంటే అవతలటికి వెళ్ళిపోతాడంట. అపిచేత్సు దురాచారో, 4వ అధ్యాయంలోని ఇది 36వ శ్లోకం రాసుకోండి. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యచ సమ్యక్ వ్యవసితో హి సహా. ఏంటంటే సాధువులు సమానంగా నేను ట్రీట్ చేస్తాను. అంతిమ ఇప్పటిదాకా ఎంతో మంది మర్డర్లు చేశాడు, ఎంతో మందిని దుఃఖపెట్టాడు, మోసం చేశాడు, చాలా కష్టపెట్టాడు. అయినప్పటికీ కూడా నా చనిపోయే శరీరాన్ని విడిచిపెట్టే ముందర నా చెయ్యి గాని పట్టుకున్నట్లయితే, అంటే నా యొక్క జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ద్వారా నాతో సంబంధాన్ని జోడించుకున్నట్లయితే సాధువుతో సమానంగా చూస్తాను. అంటే పుణ్యకర్మలు చేసినటువంటి సాధువులతో సమానంగా, సత్పురుషులు సమానంగా చూసి ఆయనను కూడా, అటువంటి పాపాత్మని కూడా నేను పుణ్యాత్మగా మార్చి నేను సత్యయుగంలో పెట్టేస్తానంటున్నాడు. ఈ శ్లోకం అదండి. జాగ్రత్తగా వినండి మరొకసారి. నీవు అందరికంటే ఎక్కువ పాపాలు చేసిన వాడవైనా జ్ఞాన రూప నావ ద్వారా పాపరూప సముద్రాన్ని దాటగలవు. చూసారా? మనం మామూలుగా మంచి పనులు చేస్తాం, కొంతమంది ఇంకా నీచ నికృష్ట స్మగ్లింగ్, మర్డర్లు చేస్తున్నారు కదా. అటువంటి వాళ్ళు కూడా చివరి సమయంలో పరమాత్మని తెలుసుకొని ఈ యొక్క వంతెన దాటే స్థితికి వచ్చాడంటే వాడు సత్యంలోకి వచ్చేస్తాడు. అర్థమైందండి? తర్వాత 12:7 తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఇక్కడ మృత్యు సంసార సాగరాత్ అనేది, సంసార సాగరం అంటే ఈ కష్టాలు. మృత్యు అంటే ఇక్కడ దైహిక భ్రాంతిలో ఉంటారు అందరూ. నేను శరీరం అనుకుంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆత్మ అనేది ఎప్పుడు చనిపోవాలి. వాళ్ళ బంధువుల మిత్రులు చనిపోయినప్పుడు సంతాప సభలో ఆత్మకి శాంతి కలుగుగాక 3 నిమిషాలు మౌనంగా ఉండండి, అంతే. తర్వాత ఆత్మ మర్చిపోతారు. ఆత్మ అనేది ఓన్లీ ఆ టైంలో గుర్తుపెట్టుకోవడానికి కాదండి. ప్రతి ఒక్కరూ ఆత్మ. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయిందంటే శవము. అంటే శవానికి శరీరానికి ఉన్న భేదము ఆత్మ. లివింగ్ బాడీ, డెడ్ బాడీకి ఉన్న భేదము ఆత్మ. ఏమన్నాడు ఇక్కడ? తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యి ఆవేశిత చేతసాం అండర్లైన్ చేసుకోండి. చేతసాం అంటే మనసు, మయ్యి అంటే నాపై, ఆవేశిత అంటే నా మీద పెట్టు. అర్థమైందండి? అప్పుడు నేనేం చేస్తాను? ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడేస్తాను. ఎంత చక్కగా చెప్పాడు. ఎక్కడైనా అన్యాయం ఉందా, అసత్యం ఉందా చెప్పండి? ఆలోచించండి. తన మనస్సును నాయందే నిలిపిన భక్తులను నేను త్వరలోనే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను.
ఇప్పుడు గీతలో యజ్ఞానికి అంతర్ముఖ అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు యజ్ఞాల గురించి, యజ్ఞాలు యాగాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్థూల యజ్ఞం గురించి మాట్లాడుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా జ్ఞానయజ్ఞం గురించి మాట్లాడుకున్నారా చెప్పండి? మన గీతలో ఉంది జ్ఞానయజ్ఞం అనే పదం ఉంది. ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం చాలా గొప్పది అని గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ద్రవ్యయజ్ఞం మీదనే ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే 100% దేహభ్రాంతిలో మునిగిపోయి ఉన్నారు. అర్థమైందండి? దేహాభిమానంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఆ ఆంతరిక శుద్ధత ఎక్కడొస్తుంది? ఆంతరిక శుద్ధత అంటే లోన ఆత్మ ఉంది, ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేసుకోవడానికి పరమాత్మ ప్రత్యక్షంగా వచ్చి జ్ఞానము యోగము చెప్తున్నాడు. కొన్ని లక్షల మంది పరివర్తన చెందారు. నేను ఆ మార్గంలోకి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వస్తుంది? దేహాభిమానం ఉన్నవాళ్ళకి రాదు. 2-3 శ్లోకాలు చెప్తాను, జాగ్రత్త వినండి. 4వ అధ్యాయంలోని 24 అక్కడ సిరీస్ అవన్నీ దగ్గర ఒక 6-7 యజ్ఞం మీద శ్లోకాలు ఉంటాయి. 4:24 ఏముందండి? బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంతా బ్రహ్మ 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 బ్రహ్మ. కానీ బ్రహ్మ అనే పదాన్ని అంటే భగవంతుడిని విడిచిపెట్టి మిగతావన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు కదా. అన్ని భగవంతుడు. నువ్వు వేసే యజ్ఞ మండపం అగ్ని భగవంతుడు, అందులో వేసేటువంటి ఈ నెయ్యి ఇవన్నీ నవధాన్యాలు ఇవన్నీ వేస్తాం కదా, అన్ని బ్రహ్మమే. అలాంటప్పుడు ఇవన్నీ చేయక్కర్లే. మీరు బ్రహ్మను పట్టుకోండి. మీరు బ్రహ్మని విడిచిపెట్టి, అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూప పరమాత్మని మిగతా స్థూలంగా మీరు చేస్తున్నారు అంటాడు. వినండి జాగ్రత్తగా. యజ్ఞములో అర్పించే ద్రవ్యము, అగ్ని, హుతము, ఫలము అన్ని బ్రహ్మస్వరూపమే. ఇది బాహ్య క్రతువు కంటే చైతన్యపూర్వక ఆత్మ సాధనను సూచిస్తుంది. ఆత్మ సాధన. బ్రహ్మ అంటే 3 అర్థాలు చెప్పాను కదా. ఆత్మ, పరమాత్మ, పరంధామం. అంటే ఆత్మలు పరమాత్మ యొక్క ఇల్లు. తర్వాత 4:26 శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇవన్నీ ఏంటంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియాలను వెయ్యాలి, ఆ జ్ఞానాగ్నిలో భస్మం చెయ్యాలి. ఎందుకంటే ఇంద్రియాలే కదా మనకి రకరకాలుగా చూపిస్తూ అదికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది తినాలి, వాడిని చేయాలి, ఇది మోసం చేయాలి. ఇవన్నీ కళ్ళు, అది చాలా డేంజరస్ ఇంద్రియం. అర్థమైందండి? జాగ్రత్త వినండి. కొంతమంది యోగులు శ్రవణాది ఇంద్రియాలను సంయమం అనే అగ్నిలో, సంయమం అంటే కంట్రోల్, యజ్ఞం అనేది అగ్ని అనేది ఆ యజ్ఞం వేస్తున్నాడు, అందులో ఈ ఇంద్రియాలన్నీ వేసేస్తున్నాడు. అర్థమైందండి? ఏం చేస్తున్నాడు? ఆహుతి చేస్తారు. మరికొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాలని అగ్నిలో ఆహుతి చేస్తారు. అంటే ఇంద్రియ నిగ్రహము ద్వారా విషయాసక్తిని జయించి ఆత్మ ఉన్నతిని సాధిస్తారు. చివరికి ఏమొచ్చింది? అదే వచ్చింది కదా. చివరికి ఆత్మ ఆత్మ ఆత్మ. అది ఎక్కడైనా తీసుకోండి. మీరు ఏ శాస్త్రం అయినా చెప్పండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా చక్కగా పూర్తిగా సాక్ష్యాల ఆధారంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. 4:27 సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహువతి జ్ఞానదీపితే. ఆఖరిలో ఏముందండి? జ్ఞానదీపితే. జ్ఞాన దీపం అంటే జ్ఞాన ప్రకాశం. జ్ఞాన ప్రకాశం అంటే జ్ఞాన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రకాశం అంటాడు. అందుకనే మనము తమసోమ జ్యోతిర్గమయ అంటాం. మనం బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యు. అక్కడ ఏమంటే తమసో అజ్ఞాన అంధకారంలో నువ్వు ఉన్నావు. జ్ఞానం అనే వెలుగు ద్వారా నీ అజ్ఞాన అంధకారము తొలగుతుంది. కొందరు తమ ఇంద్రియాలను సంయమాగ్నిలో ఆహుతి చేస్తారు. మరికొందరు అన్ని ఇంద్రియ క్రియలను ఆత్మ సంయమ యోగ రూప అగ్నిలో సమర్పిస్తారు. ఇక్కడ యజ్ఞం అంటే ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అంటే ఇంద్రియ నిగ్రహము, ఆత్మ సంయమము. ఆత్మ సంయమం అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్, సెన్సెస్ కంట్రోల్, మైండ్ కంట్రోల్, ఇంటలెక్ట్ కంట్రోల్. ఇవన్నీ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు 4:28 అంటే యజ్ఞాల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి గీతా శ్లోకాల్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ జ్ఞానయజ్ఞ, ఏమంటే ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశిత వ్రతా. ఇక్కడ సంశిత వ్రతా అన్నాడండి. సంశిత వ్రత అంటే ఏంటంటే
నచికేతుడి యొక్క పరిస్థితి అన్నమాట. అటువంటి వాడు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కోరుకుంటాడు. మిగతావన్నీ అవసరం లేదు అన్నాడు కదా, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు హయ్యెస్ట్ సత్యం కావాలి. అర్థమైందండి, నాకు ఈ యొక్క ఇంద్రియ సుఖాలు ఇవేవి నాకు అవసరం లేదు. ఎంత ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా యమధర్మరాజు నచికేతుడు లొంగేడా? అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద్రవ్యయజ్ఞం అంటే డబ్బుతో కూడుకున్నది, తపోయజ్ఞము ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తర్వాత స్వాధ్యాయ జ్ఞానం అన్నాడు. స్వాధ్యాయ అంటే ఆత్మజ్ఞానం, అది జ్ఞానయజ్ఞము ద్వారానే కుదురుతుంది. తపస్సు, యోగము, స్వాధ్యాయము, జ్ఞానము ఇవన్నీ యజ్ఞాలే. యజ్ఞం అంటే కేవలం హోమము కాదు, అంతర్గత పరివర్తన. ఇవన్నీ తిరుగులేని సత్యాలండి, తిరస్కరించలేని సత్యం. ఎవరు తిరస్కరించలేరు దీన్ని. అర్థమైందండి, ఎంత గొప్ప పండితులైనా అర్థమైందండి, దీన్ని ఎవరు తిరస్కరించలేరు. సత్యాన్ని ఎవరు తిరస్కరించగలుగుతారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. 4:33లో ఒక్కసారి కంక్లూషన్ ఇచ్చేశాడు. ఏం చెప్పాడు? మిగతా అన్ని యజ్ఞాలు మర్చిపోండి, ఇప్పుడు సమయము లేదు, ఎక్కువ ఆలోచించుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి సమయం లేదు. 2 కేటగిరీస్ ఉన్న యజ్ఞాలు. ఒకటి డబ్బుతో కూడుకున్న ద్రవ్య యజ్ఞము, రెండవది జ్ఞానముతో కూడుకున్న జ్ఞాన యజ్ఞము. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము. అర్థమైందండి. శ్రేయాన్ ద్రవ్యమయాతి యజ్ఞ, ఇది 4:33 అండి. శ్రేయాన్ ద్రవ్యమయాతి యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. చదువుకోండి, ఒక 10 సార్లు చదవండి. 4వ అధ్యాయంలో 33వ శ్లోకం. మీరు ఒక గూగుల్లోకి వెళ్ళి ఒక 100 మంది ఉంటారు అక్కడ, వీడియోస్ చెప్తారు, దాని మీద రకరకాల భాష్యాలు రాస్తారు, అన్ని చదవండి. అప్పుడు ఏం చెప్తారు? ఎవరు చెప్పినా ఏం చెప్తారు? ద్రవ్య యజ్ఞము, డబ్బుతో కూడుకున్న యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి? రూపాయి ఖర్చు లేదు. ద్రవ్యయజ్ఞం అంటే డిపెండింగ్ ఆన్ దట్. మీ పెద్ద యజ్ఞం 10 రోజుల పాటు చేశారంటే ఒక్కోసారి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడతారు. ఎంతో మంది, ఒక 1000 మంది ఋత్వికులను పిలుస్తారు, వేద పండితులను పిలుస్తారు, యజ్ఞం చేయిస్తారు. అక్కడ మీకు ఆ చేస్తున్నంత వరకు మీకు అనిపిస్తుంది బాగానే ఉంది అనిపిస్తుంది. తర్వాత మీ సంస్కారాలు మారుతున్నాయా? కోపం చేసేవాడు కోపం మానేస్తున్నాడా? లంచం తీసుకునేవాడు లంచం మానేస్తున్నారా? మోసం చేసేవాళ్ళు మోసం చేయడం మానేస్తున్నారా? ఆత్మజ్ఞానం అర్థమవుతుందా? పరమాత్మ తత్వం గుర్తించాడా? లేదు. అర్థమైంది. అందుకనే ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం చాలా శ్రేష్టమైందని చెప్తున్నాడు. ఇప్పుడు మిగతా ఉపనిషత్తు మంత్రాలు చూద్దామండి, దాంతో అయిపోతుంది. ముండక ఉపనిషత్తు 2:2-5. యస్మిన్ ద్యౌ పృథివీ చాంతరిక్షమోతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జ్ఞానాధ ఆత్మానమన్యా వాచో విముంచధా మృత్యుశ్చైష సేతు. అక్కడ సేతు వచ్చిందని పదం, అందుకని పూర్తిగా చదివాను నేను, లేదా డాట్ 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 అని విడిచిపెట్టేసామండి. సేతు అని ఆఖరిగా ఉంది. సేతు అంటే వంతెన. స్వర్గలోకము, భూమి, అంతరిక్షము, మనస్సు, ప్రాణాలు మరియు సమస్తము ఎవరిలో ఆధారపడి ఉన్నాయో ఆ ఏకైక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోండి. దయచేసి చదవండి, ఇదేంటి గొప్పగా ఉంది మంత్రము. ముండక ఉపనిషత్తు 2:2-5. తర్వాత మనం ఈ ఉపనిషత్తు పరంపరలో ముండక ఉపనిషత్తు వచ్చినప్పుడు ప్రతి మంత్రాన్ని మనం కూలంకషంగా, చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోండి, ఏకైక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోండి, ఇతర విషయాలను విడిచిపెట్టండి. అమృతత్వాన్ని పొందడానికి ఆయననే సేతువు. సేతువు అంటే వంతెన, బ్రిడ్జ్ అన్నమాట. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:19 అండి. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం. ఇది కొంచెం ఈజీగా ఉంది పలకడానికి. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేంద్రియ మివానలం. అనలం అంటే అగ్ని వచ్చింది అక్కడ, ఇక్కడ సేతు వచ్చింది మళ్ళీ ఇందులో. పరం సేతుం అన్నాడు. మివానలం. అనలం అంటే అది. ఇక మీనింగ్ ఏంటంటే ఆ పరబ్రహ్ముడు అంటే భగవంతుడు అవయవ రహితుడు. అర్థమైందండి? అవయవ రహితుడు, దేహం లేదు, దేహదారి కాదు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అందుకనే పరమాత్మ. శివలింగాకారంలో మనం పూజిస్తున్నాము. అర్థమైంది? ఇవన్నీ డీటెయిల్ చర్చించుకున్నాం. ఎవరైతే ఈ సీరియల్లో ప్రతి ఎపిసోడ్ని క్షుణ్ణంగా చదువు అర్థం చేసుకుంటారో
వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పటికే. అర్థమైందండి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? ఇప్పుడు ఇది విడిచిపెట్టిన అమృతత్వాన్ని పొందడానికి ఆయననే సేతు అన్నాడు. శ్వేతాశ్వతర ఆ పరబ్రహ్ముడు అవయవరహితుడు, క్రియారహితుడు, శాంత స్వరూపుడు, దోషరహితుడు, మలినరహితుడు. ఆయన అమృతత్వానికి చేర్చే, ఏమండి, మనందరినీ కూడా అమృతత్వానికి చేర్చే పరమ సేతువు, బ్రిడ్జ్, వంతెన. ఇంధనము దగ్ధమైన తరువాత శాంతించిన అగ్ని వలె పరిపూర్ణ శాంత స్వరూపుడు. అర్థమైందండి? అంటే ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్నాడు భగవంతుడు, అది అర్థం. ఇప్పుడు ఉపనిషత్తులలో కూడా అంతర్ముఖ యజ్ఞము, ఇందాక గీతా శ్లోకాల యజ్ఞం గురించి చెప్పాను కదా, అదేవిధంగా ఉపనిషత్తు మంత్రాల్లో కూడా యజ్ఞం అన్న పదం గురించి ఏం చెప్పారో ఒకసారి జాగ్రత్తగా వినండి. కఠోపనిషత్తు 1:3:3 మనం తదుపరి చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు 1:3:2 కదా మనం చర్చిస్తున్నాం. 1:3:3, 1:3:4 అని చెప్తున్నాడు. అంటే ఏమిటి చెప్పాను కదా, రథినం. ఆత్మ ఏం చెప్తున్నాడు? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ. అది 1:3:3. 1:3:4 ఇంద్రియాణి అయానా హుర్విష యాంస్తేషు గోచరాన్ డాట్ డాట్ డాట్. జీవాత్మను రథస్వామికి, జాగ్రత్త అండి. జీవాత్మ, మన ఆత్మ రథం యొక్క యజమాని అంట. చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్ అండి ఇది. రథం కూడా అందుకనే చూస్తారు పార్థసారథి అని ఎందుకు చూపిస్తాడు అక్కడ. అర్థమైందండి? రథానికి సారథి అంటే భగవంతుడు ఆ అర్జునుడి యొక్క రథానికి సారథి అనమాట. అంటే మనలో కూడా ఇక్కడ ఉండి నడిపిస్తున్నాడు. మంచి పనులు చేయవయ్యా, నేనున్నాను, గుర్తించాడు కాబట్టి అర్జునుడు అక్కడ చెప్పిన మాట విన్నాడు, యుద్ధంలో జయించాడు. అంటే యుద్ధం అంటే ఆంతరిక యుద్ధంలో జయించాడు. మనం జయించలేకపోతున్నాం. మనం కూడా అర్జునుడి హోదాలోకి రావాలి. ఏమంటారు? జీవాత్మను రథస్వామిగా, రథస్వామి అంటే రథం యొక్క యజమాని. తర్వాత శరీరాన్ని రథముగా, శరీరము రథము, బుద్ధిని సారథిగా, మనస్సును కళ్ళెముగా, మనస్సుని కళ్ళెము లాగుతాం కదా, కళ్ళెము, ఇంద్రియాలను గుర్రాలుగా, ఇంద్రియ విషయాలను వాటి మార్గాలుగా భావించాలి. సో బుద్ధి కరెక్ట్గా కూర్చొని మనసు అనేటువంటి కళ్ళెం ద్వారా ఆ విధంగా గుర్రాలను ఏం చేయాలి? సరి అయిన మార్గంలో పెట్టాలి. ఇంద్రియ విషయాల వైపు పెట్టకూడదు, దాన్ని పరమాత్మ వైపు పెట్టాలన్నమాట, రాజయోగం వైపు పెట్టాలి. ఈ వంతెనని దాటే విధంగా పెట్టాలన్నమాట. అర్థమైందండి? అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? శరీరము, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన జీవాత్మనే భోక్త అంటే అనుభవించేవాడు అని జ్ఞానులు చెబుతారు. ఇంద్రియాలను అదుపులో ఉంచి మనస్సును నియంత్రించి ఆత్మజ్ఞాన మార్గంలో నడవడము ఉపనిషత్తు బోధించిన ప్రధాన సాధన. ఇప్పుడు మనం తదుపరి ఎపిసోడ్గా మనం ఇది డీటెయిల్డ్గా ఇది 1:3:3, 1:3:4 రెండు కలిపి మనం చర్చించుకుందాం. అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాల్లో పూర్తి అయిపోతుందండి. అయిపోతుంది. ఇది నిజమైన అంతర్యజ్ఞం అన్నాడు. ఇప్పుడు ఆఖరిగా ఇంకొక మంత్రం చెప్పేసి సమరైజ్ చేస్తున్నాను. ముండకోపనిషత్తులో 1:2:7 అండి. ప్లవాహ్యేతే అద్రుడా యజ్ఞరూపా అష్టాదశోక్తమవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయో ఏభినందతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపి అంతి. ఈ యజ్ఞరూప కర్మలు తాత్కాలికమైన, చాలా జాగ్రత్తగా వినండి, యజ్ఞరూప కర్మలు తాత్కాలికమైన బలహీనమైన తెప్పలు వంటివి. వీటినే పరమశ్రేయస్సు అని భావించే అజ్ఞానులు మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రములో పడతారంటే మళ్ళీ ద్వాపర కలిలో తిరుగుతూ ఉంటారు అన్నమాట. సత్యత్రేత జ్ఞానం ఉండదు వాళ్ళకి. అర్థమైందండి? శాశ్వత ముక్తికి కేవలము కర్మలు సరిపోవు, బ్రహ్మజ్ఞానము అవసరము. అండర్లైన్. ప్రవాహ్యేత అద్రుడా యజ్ఞరూపా. దానికి మీనింగ్ ఏమిచ్చాడు? కేవలం బాహ్య యజ్ఞాలు పరమ గతిని ఇవ్వలేవు. ఇవి తాత్కాలిక ఫలప్రదాలు మాత్రమే. శాశ్వత సత్యాన్వేషణ అవసరం. అర్థమైందండి? ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ మంత్రం యొక్క సారాంశం చెప్పేస్తాను 2-3 వాక్యాల్లో. దాంతో ఈ ఎపిసోడ్ పూర్తయిపోతుందండి. సంసారము ఒక దాటవలసిన సముద్రము అన్నాడు. బ్రహ్మజ్ఞానము ఒక సేతువు అన్నాడు. పరమాత్మ స్మృతి భయాన్ని తొలగిస్తుంది. ఆత్మజ్ఞానం ముక్తి, జీవన్ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నచికేత తత్వం. అన్ని శ్లోకాల్లో కూడా మంత్రాల్లో కూడా నచికేతం, నాచికేతం అనే పదాలు వస్తున్నాయి. 2-3 మంత్రాలను చూస్తున్నాం. నచికేత తత్వం ఏంటి? నచికేతుడు చూపిన జిజ్ఞాసత్వము, వైరాగ్యము,
సత్యాన్వేషణ మరియు మృత్యువును సైతం ఎదుర్కొనే నిర్భయత్వమే సాధకుడిని అమృతత్వానికి తీసుకుని వెళుతుంది. నిజమైన యజ్ఞము అంతర్ముఖ ఆత్మ సాధన. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏమిటంటే, ప్రాపంచిక భయాలు మరియు జనన మరణాల బాధల నుండి విముక్తి అంటే మోక్షము పొందాలని కోరుకునే వారికి ఆత్మజ్ఞానాన్ని పొందడము ఏకైక మార్గము. ఆ జ్ఞానమే పరమాత్మ తత్వము వైపు తీసుకొని వెళుతుంది. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకము, అందులో ఉన్న తత్వాన్ని మనం కూలంకషంగా చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.